నేటి పునీతులు పునీత పేతురు దమియాను గారు. నీనెవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి. బుధవారం ఫిబ్రవరి 21, 2024. మొదటి పట్టణం యోనా గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఆ దినములలో ప్రభువు వాని రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నీనెవెకు వెళ్ళి, నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి నీనెవెకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్లు పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నీనెవే నాశమగును అని ప్రకటించెను. నీనెవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నీనెవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నీనెవే నగరమందంతటా ఇట్లు చాటించెను, ఇది రాజును అతని అధికారులను జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని, పశువులు గాని, ఎడ్ల మందలు గాని, గొట్టెల మందలు గాని ఏమి తినరాదు. ఎవరు ఏమి తినరాదు, త్రాగరాదు. నరులు, పశువులు కూడగోనె తాల్పవలెను. ఎల్లరు నిండుమనస్సుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్టవర్తనమును మార్చుకుని తమ దుష్కార్యములను విరమించుకోవలెను. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకుని జాలిచెంది తన ఉగ్రకోపమును ఉపసంహరించుకోవచ్చును. మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలిసికొనెను. వారి మీద జాలిచెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయేను. ఇది ప్రభువు వాక్కు.